దీక్షి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చామగడ్డ పులుసు. ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు కలుపుకోవాలి. పసుపు వేసి ఇక్కడ నేను టమాటా చిన్న సైజ్ తీసుకొని వేసాను. మీ ఆప్షనల్ అండి టమాటా. కారం 2 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మొత్తం కలిసేటట్టు కలిపాను. చింతపండు నానబెట్టుకున్న వాటర్ పోసుకున్నాను. చిన్న గ్లాస్తోని 1 గ్లాస్ వాటర్ పోసాను, యాడ్ చేశాను. ఇలా మసిలిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామగడ్డని తీసుకొని అందులో వేసుకోవాలి. వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేసిన ముందు పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే చామగడ్డ పొట్టు తీసేటప్పుడు దురద పెట్టదండి. చామగడ్డలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే చిక్క అవ్వడానికి. ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. ఎంతో సింపుల్గా చేసుకుని చామగడ్డ పులుసు రెడీ.